నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత వైభవంగా సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం. ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి. పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ. బాంతి బగబగలకు అట్టడుకుతున్న తెలంగాణ రాష్ట్రం. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. నగరంలోని మిర్చి కాంపౌండ్ వెళ్లే దారిలో మంచినీటి పైప్ లైన్ లీకేజీపై శాశ్వత పరిష్కారం చేపట్టాలి. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ మిర్చి కాంపౌండ్ వద్ద లీక్ అయిన పైప్ లైన్ ను కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జూన్ 2లోగా ఇందిరా మహిళా శక్తి భవనం సంబంధిత అధికారులకు అప్పగించాలి. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ వద్ద గల ఇందిరా మహిళా శక్తి భవనం తుది దశ పనులను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం కోసం చేసింది. దేశంలో టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య. K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. నిర్మల్ జిల్లా మామడ మండలంలో కేజీబీవీలో వేసవి శిక్షణ శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. సాలూరాలో సాధారణ వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం. ఉక్కపోతకు గురైన ప్రజలకు ఉపశమనం. విజయవంతంగా ముగిసిన తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ. 2 రోజుల పాటు సాగిన ఏపీ పర్యటన. ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేద్దామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పిలుపు. సరస్వతి నది అంత్య పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తొలిసారి అంత్య పుష్కరాలు నిర్వహిస్తుంది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లు, కూలర్లు సైతం ఏర్పాటు చేశారు. సరస్వతి ఘాట్తో పాటు ప్రధాన ఘాట్ వద్ద స్నానాలు ఆచరించేవారు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను 300లకు పైగా ఏర్పాటు చేశారు. నదిలో లోతులోకి వెళ్లకుండా భద్రత చర్యలో భాగంగా తాళ్లతో అద్దులు ఏర్పాటు చేశారు. జూన్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరతి ఉంటుంది. అంత్య పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తున్న ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. దేశంలో సరస్వతి నది ఉన్నది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, రెండోది కాళేశ్వరంలోనే. అక్కడ కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీ. కాగా తెలంగాణలో తొలిసారి అంత్య పుష్కరాలకు సైతం ప్రాధాన్యమిచ్చి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం విశేషం. ఆది పుష్కరాల్లో నది స్నానం ఆచరించడం, పితృతర్పణాలు ఇవ్వడం ఎలా ఫలితాలు వస్తాయో అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలతో అవే ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం తదితర అంశాలపై అధ్యయనానికి నియమించబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, ప్రభుత్వ విప్ వెమ్లవాడ, ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్
నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర కమిటీ సభ్యులు నేతృత్వంలో సాగిన పర్యటన తొలి రోజు ఏపీ ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో భేటీ అవ్వగా, రెండవ రోజు ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎన్ఆర్ఐ సెల్ అమలు చేస్తున్న విధి విధానాలను గురించి ఆంధ్రప్రదేశ్ పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షతో ఏపీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ పోలీసు ఎన్ఆర్ఐ సెల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న సిఐడి చీఫ్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్, ఇతర అధికారులు ఎన్ఆర్ఐ సెల్ అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. www.appolicecentralcell.com వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, విదేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించడానికి చేపడుతున్న చర్యలు, సంస్థ సాధించిన విజయాలను సాధారణంగా వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్, వైఎస్ చైర్మన్లతో పాటు సభ్యులు పలు సందేహాలను లేవనెత్తగా వాటికి సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన సముదాయంను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులను, వాటి నాణ్యతను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. చివరి దశలో ఉన్న పనులను సైతం వేగవంతంగా పూర్తి చేయించాలని, జూన్ 2వ తేదీలోపు భవన సముదాయాన్ని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని సూచించారు. తుది దశ పనులను కూడా నాణ్యతతో పూర్తి చేయించి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ భవనం దోహదపడుతుంది. ఎలాంటి సౌకర్యాలకు తావు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయన్న, జిల్లా పంచాయతీరాజ్ అధికారి బావయ్య, ఈఈ వీరానంద్, మెప్మా ఏపీడీ మధుసూదన్ తదితరులు ఉన్నారు. మిర్చి కాంపౌండ్కు వెళ్లే దారిలో మంచినీటి పైప్లైన్ లీకేజ్పై శాశ్వత పరిష్కారం చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. నగరంలోని మార్వాడి గల్లీ మిర్చి కాంపౌండ్ వద్ద లీక్ అయిన పైప్ లైన్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3 రోజులుగా మంచినీటి పైప్ లైన్ లీకేజ్కి గురైందని, దీంతో మురికి నీరు కలుషితమై నల్లలోకి వస్తున్నాయన్నారు. 3 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. ఏళ్లుగా ఉన్న పాత లైన్ను సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చేపట్టాలన్నారు. నూతన పైప్ లైన్ వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు సైతం కార్పొరేటర్లకు, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలన్నారు. అలాగే మిర్చి కాంపౌండ్లో చేతి పంపులను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రధానంగా గంజ్ కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రైనేజీ సమస్య ఇక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే చెప్పారు. టెండర్లు పూర్తయిన పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్టులో వేయాలన్నారు. వచ్చే 3 రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి, ప్రవీణ్, కార్పొరేషన్ ఏఈ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ కమిటీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గురువారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి తదితరులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేతో పాటు కమిటీ వారికి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి చూపు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు. ఆ తల్లి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజలకు సుభిక్ష పాలన అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావులతో పాటు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సహకారం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రొఫెసర్లు జినుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక పెను మార్పులు తెచ్చారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డారని డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి అన్నారు.
భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినాయక్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నాగేష్ రెడ్డి చేతుల మీదుగా పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బే నందన్, మేయర్ ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఉగ్రవాదుల చేతిలో మరణించిన తర్వాత 1984 రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశంలో పెను మార్పులు తీసుకురావడం జరిగిందని, మహాత్మా గాంధీ ఆశయం మేరకు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారని, అదేవిధంగా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని యువకులకు ఓటు హక్కును పొందే వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారని, దీనివల్ల దేశంలోని యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించిందని, ఇది రాజీవ్ గాంధీ ఆలోచన విధానానికి నిదర్శనమని ఆయన అన్నారు. టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ అని, దేశంలో జపాన్ టెక్నాలజీతో మారుతి నానో కార్ను ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ ప్రోత్సాహ బలంతోనని అన్నారు. మొట్టమొదటిసారిగా జపాన్ టెక్నాలజీతోని మన దేశంలో చిన్న కారు తీసుకొచ్చింది, మారుతి కారు ప్రవేశపెట్టింది కూడా రాజీవ్ గాంధీ వారి ప్రోత్సాహంతో తేవడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వారి తాత నుంచి, వారి తల్లి నుంచి అనేక కార్యక్రమాలు చేసి ఆ రోజు 1991లో తమిళనాడులోని పెరంబత్తూర్ జిల్లాలో తీవ్రవాద కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ టి జోష్న తెలిపారు. నేటి నుంచి వచ్చే 12 రోజుల పాటు కాళేశ్వరం పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీస్ నడపనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి ఉదయం 5 గంటలకు ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటాయని మరియు టికెట్ ఛార్జ్ కేవలం 380లకే అని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. భక్తుల ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎంటీ జోష్న తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ కోరారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ఘాటుకు యువత బలి అవుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో యథాతథంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో యువత పెడదారిన పడుతున్నారు. గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా గ్రామాలలో విక్రయిస్తూ యువతను పెడదారిన పట్టే విధంగా పాల్పడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. యువత పెడదారిన పడకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక టాస్క్ ఫోర్సులు టీంలను ఏర్పాటు చేసి గ్రామాలలో యువత గంజాయికి అలవాటు పడి పెడదారిన పడేందుకు కారణమవుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో సుమారు 200 మంది వరకు గంజాయి మత్తుకు యువత అలవాటు పడ్డారన్న విషయం తెలుసుకున్న అధికారులు రాత్రిపూట ఆకస్మికంగా ఎడపల్లి చెరువు గట్లు, రైల్వే స్టేషన్, ప్రభుత్వ పాఠశాల, పంట పొలాలు పరిసరాల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంపులో విద్యార్థినులకు నేర్పిస్తున్న వివిధ రకాల నైపుణ్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు డాన్స్, పాటలు, యోగా, పెయింటింగ్, ఆటలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తానని విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా ప్రయోగాత్మకంగా పాఠాలు బోధించారు. కేవలం పుస్తకాల్లోని చదివే కాకుండా నిత్య జీవితంలో విషయాలను ఎలా అర్థం చేసుకోవాలో ఉదాహరణలతో వివరించారు. అనంతరం విద్యార్థినులకు కొన్ని ప్రశ్నలు వేసి వారి విద్యా సామర్థ్యాలు, నైపుణ్యాలను పరీక్షించారు. బాలికలు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. వేసవి సెలవులను వృధా చేయకుండా ఇలాంటి శిక్షణ శిబిరాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకుని ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థినులు భద్రత, వారికి అందుతున్న వసతులు, తాగునీరు మరియు భోజన సదుపాయాలపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బానుడి బగపగలకు రాష్ట్రం అట్టడుగుపోతుంది. అధిక వేడితో కూడిన వడగాలులకు ప్రజలు అడలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దిల్వర్పూర్లో 46.5, తర్వాత హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 33 జిల్లాలోని 40.5 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నాయి. అత్యల్పంగా వనపర్తి జిల్లా చిన్నంబావి గ్రామంలో 40.5 డిగ్రీలు ఉంది. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఇలా వడదెబ్బ బారిన పడి 11 మంది మృతి చెందారు. వీరిలో రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. బానుడి ఉగ్రరూపంతో పలుచోట్ల గత 10 ఏళ్ల మే నెల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 ఏళ్లు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు 2019 మే 24, 29, 30 తేదీలో 46.3 డిగ్రీలుండగా బుధవారం అది చెరిగిపోయి దిల్వర్పూర్లో 46.5 డిగ్రీలు నమోదైంది. అలాగే హన్మకొండలో గత 10 ఏళ్ల రికార్డు 2017 మే 22, 23 తేదీలో 45 డిగ్రీలుంటే తాజాగా 46.4 డిగ్రీలతో కొత్త రికార్డు నమోదైంది. కొమరం భీం, ఆసిఫాబాద్, జనగామ జిల్లాలో తీవ్ర వడగాలులు, ఇతర జిల్లాలో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. వెల్కమ్ బ్యాక్. స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నామని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. మన దేశ చరిత్రలో ఒక అత్యంత విషాదకరమైన రోజు. భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిన మహానాయకుడు, భారతరత్న, మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి. దేశం కోసం తన ప్రాణాలని అర్పించిన ఆ అమరవీరుడికి ఈ సందర్భంగా మనం ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ కేవలం 40 ఏళ్ల వయసులోనే దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టి భారతదేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆయనది యువ రక్తం, ఆధునిక ఆలోచనలు. ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వీటన్నిటికీ పునాది వేసింది రాజీవ్ గాంధీ. ఆయన భారతదేశంలో సమాచార సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆయన దూరదృష్టి వల్లే ఈరోజు భారతీయ యువత ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్త వాత్సల్యం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తారాచంద్, కౌడపు శరత్, వేంపల్లి రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, కంజర్ రవి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయి 30 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన సంవత్సరంలో మనము ఆయన ఏదైతే సృష్టించిన సాంకేతిక విప్లవం ఉందో ఈరోజు ఏఐ కానీ, అలాగే ఐటీ రంగం కానీ, కంప్యూటర్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ మనం ఏదైతే వాడుతున్నామో ఆ రోజు ఆయన ఆలోచన ప్రకారమే జరిగిన సంస్కరణలు తప్ప, అలాగే 40 సంవత్సరాలకి అతి చిన్న వయస్కులో ఆయన ప్రధానమంత్రిగా కావడం. నారాయణ విద్యా సంస్థల పేరుతో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అడ్మిషన్లను తెలంగాణ విద్యార్థి పరిషత్ అడ్డుకుంది. నారాయణ విద్యా సంస్థలకు ప్రభుత్వ అనుమతులు లేవని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసినప్పటికీ యాజమాన్యం తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తూ అడ్మిషన్లు కొనసాగించడం మోసపూరిత చర్యగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడికి చేరుకొని అడ్మిషన్ ఫారం స్వాధీనం చేసుకుని అడ్మిషన్ల ప్రక్రియను అడ్డుకోవడం జరిగింది. వెంటనే 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్కి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడం ప్రశ్నార్థకం. డిఈఓ, ఎంఈఓ అధికారులు ఇప్పటికైనా నిద్రమబ్బు వీడి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న యాజమాన్యంపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీజీవీపీ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల్ కేశాపూర్ రోడ్లో నారాయణ సిబిఎస్ఈ అని చెప్పేసి అడ్మిషన్లు చేయడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారికి ప్రజావాణిలో మేము లెటర్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి డిఓ గారికి మన ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. డిఓ గారు అదేవిధంగా ఎంఈఓ ఇద్దరు కూడా అడ్మిషన్లు చేయొద్దు, స్కూల్కి ఎటువంటి పర్మిషన్ లేదు, నిర్మాణంలో ఉంది అని చెప్పి ఈ అకాడమిక్ ఇయర్ వీరికి పర్మిషన్ అనేది రాదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు ఇక్కడ అడ్మిషన్ ఫామ్స్ పెట్టుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి విఆర్ఓలో పెట్టి అడ్మిషన్లు చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు.
పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం పాలిటెక్నిక్ కళాశాలలో తల్లిదండ్రుల, ప్రజల, విద్యార్థులతో, యువతీ యువకులతో సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్ అనిల్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే కఠినమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, యువతీ యువకులు, మేధావులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి అల్కోట్ సృజన్, పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు అమూల్య, నాయకులు మహి, నితిన్ తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలంలోని బూంపల్లి గ్రామంలో వడదెబ్బతో యువకుడు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూపాలపల్లి గ్రామంలో 35 సంవత్సరాల పసుల శ్రీనివాస్ వడదెబ్బతో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. గ్రామంలో బుధవారం జరిగిన అంత్యక్రియలకు మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వరరావు హాజరై కుటుంబాన్ని ఓదార్చారు. కూలీ పని చేసుకునే శ్రీనివాస్ ఎండ దెబ్బ తగలడంతో సాయంత్రం ఇంటికి చేరుకుని అకస్మాత్తుగా మృతి చెందాడని మృతిని అన్న, మాజీ ఉప సర్పంచ్ పసుల సాయిలు రోధిస్తూ తెలిపారు. మృతునికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. సందర్భంగా మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరావు, స్థానిక గ్రామ సర్పంచి గైని శ్రీనివాస్, ఉప సర్పంచ్ దాని రాజయ్య, భరోసా గ్రామ కమిటీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కిషన్ రావు మరియు జర్నలిస్ట్ గైని శ్రీకాంత్ ఉన్నారు. మృతి చెందిన పసుల శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి వారికి ఆర్థిక సాయం అందజేయాలని, కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో భూంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే పసులు శ్రీనివాస్ హఠాత్తుగా చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇంటికి పెద్ద దిక్కు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డుపైన పడింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి నష్టపరిహారం అందించాలని, అందరితో కలిసి ఉండే వ్యక్తి హఠాత్తుగా చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జాతీయ జనగణనలో బీసీ కులగణనలో సుప్రీంకోర్టును స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరల సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టు బీసీ కులం చేయాలని ఇచ్చిన తీర్పుకు ముఖ్య కారణం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ పోరాట ఫలితమేనని నరల సుధాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ జనాభాను లెక్కించాలని, జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలని తాము దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని ఆయన తెలిపారు. కులగణన చేస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూసిందని, సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం తమ మనసు మార్చుకుని ప్రస్తుతం మొదటి దాపా జరుగుతున్న కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల లెక్కింపు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ జనాభా లెక్కలను సుప్రీంకోర్టు సమర్థించినందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధన్యవాదాలు అని నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ అన్నారు. ఈ పత్రికా విలేకరులు సమావేశంలో నరల సుధాకర్తో పాటు దర్శనం దేవేందర్, కర్పే రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, సాయి బసవ, కోటూరు చంద్రకాంత్, శ్రీలత, బగాలి అజయ్, సుర్నార్ విజయ్, చెరుకు లక్ష్మణ్ గౌడ్, సురేందర్, దేశాయ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తున్న వైన్యంపై K6 టీటీపీలు అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలలో మొత్తం 24,365 విద్యార్థులు హాజరు కాగా 22,961 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 95.48%, బాలుర ఉత్తీర్ణత శాతం 93.01%, జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 94.24% సాధించారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. వట్టి పాస్ అవ్వడం కాకుండా జిల్లా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన ర్యాంకులు సాధించారు. I am Shravya from completed 10th standard from JPHS Kalveda. First I am very proud of my school JPHS Kalveda and also our HM sir D Mohan sir and our teachers S Michael sir and V Ramchandra sir. They supported us in all ways. I am feeling very proud of this achieving 570 out of 600 marks in SSC. ప్రధానంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు విద్యాధికారి అశోక్ పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మధ్యలో బ్రేకులు తీసివేసి పక్కాగా 7 గంటల పాటు చదువుకునే విధంగా క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థులలో
నైపుణ్యత పెంచేందుకు ప్రత్యేక తరగతులను తీసుకోవడంలో జిల్లా మంచి ఫలితాలు సాధించారని తల్వేద జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించారు. Today I am proud to here stand. I got 570 marks out of 600. I feel proud. Today I am here. All teachers encourage me and my parents also full encourage me. Teachers, parents and all my dear friends, good morning to everyone. My name is Hania Kausar. I am very delightful to stand here representing Telangana Junior Model School and Junior College, Armor. I have scored 981 out of 1000 in BC Intermediate. I am very thankful to my parents and also to our principal sir, Sham sir and all my dedicated lecturers. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్లో నైపుణ్యతను సాధించగలిగామని ఉపాధ్యాయులు సహకరించడంతో జిల్లాలోని టాప్ ర్యాంకు పొందగలిగామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూలు చదువుతున్న తన కూతుర్ని తలవేద ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన ఉపాధ్యాయ బృందం ఉందని తెలిసి మెరుగైన ఫలితం కోసం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు ఓ పేరెంట్ తన అభిప్రాయంను తెలిపారు. పాపను ఆల్రెడీ నర్సరీ నుంచి 8 వరకు శ్రీ భాస్కర్ గ్రామర్ స్కూల్ ఆరంలో ఇచ్చారు సార్. ఇక్కడ తలవేద స్కూల్లో అక్కడ స్టడీ స్టాండర్డ్గా ఉందని ఇక్కడ మా పాపను చేర్చారు. ఏది బెస్ట్ సార్? గవర్నమెంటే బెస్ట్ సార్. ఇప్పటికైనా 2 సంవత్సరాల డబ్బులు మిగిలించుకున్నావు కదా? ఎప్పటికైనా గవర్నమెంట్ బెస్ట్. నేను డబ్బుల కోసం జరిపేది సార్. నేను డబ్బులు లేక కాదు, డబ్బుల కోసం అని ఆలోచించాను. అక్కడ స్టడీ నెంబర్ 1 ఉంది సార్. మైకేల్ సార్, రామచంద్ర సార్ అని టీచర్స్ పేరు ఒక 5 minutes టీచర్ పేరు చెప్పాను సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అనుభవం ఉన్న స్కూల్ సార్ ఉంటారు సార్. సాలూరాలో సాధారణ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఉక్కపోతకు గురైన ప్రజలు ఉపశమనం పొందారు. సాలూరు మండల కేంద్రంలో గురువారం సాధారణంగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి గాలులతో వాతావరణం ప్రశాంతంగా మారింది. అకస్మాత్తుగా కురిసిన చిరుజల్లులతో ఉక్కపోత తగ్గి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. వాతావరణం చల్లబడడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బలమైన గాలులు వీస్తుండడంతో బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కొన్ని సంక్షిప్త వార్తలని చూద్దాం. గచ్చిబౌలిలో శంకర కంటి నేత్రాలయం స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా శ్రీ 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 కేదారానంద స్వామీజీని ఆహ్వానించి గణపతి ఓమం కంచి పీఠాధిపతి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో అధిక మాసం సందర్భంగా శ్రీ 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 కేదారానంద స్వామిజీకి ఆశ్రమంలో గిరి పంతులు మహారాజ్కి అధిక మాసం వాయనం సమర్పించి ఆరతులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మాజీ మేయర్ సంజయ్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మన నిజామాబాద్ జిల్లా సమగ్ర ప్రగతితో పాటు బీసీ వర్గాల సంక్షేమ కార్యక్రమాలు మరియు రవాణా రంగ అభివృద్ధిపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. అత్యంత వైభవంగా సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం. ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి. పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ. బాంది బగబగలకు అట్టడుకుతున్న తెలంగాణ రాష్ట్రం. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. నగరంలోని మిర్చి కాంపౌండ్ వెళ్లే దారిలో మంచినీటి పైప్ లైన్ లీకేజీపై శాశ్వత పరిష్కారం చేపట్టాలి. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ మిర్చి కాంపౌండ్ వద్ద లీక్ అయిన పైప్ లైన్ ను కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జూన్ 2లోగా ఇందిరా మహిళా శక్తి భవనం సంబంధిత అధికారులకు అప్పగించాలి. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ వద్ద గల ఇందిరా మహిళా శక్తి భవనం తుది దశ పనులను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం కోసం చేసింది. దేశంలో టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.
పాఠశాలలకు దీటుగా నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య. K6 స్పెషల్ ఫోకస్. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. నిర్మల్ జిల్లా మామడ మండలంలో KGBVలో వేసవి శిక్షణ శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. సాల్వరాలో సాధారణ వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, ఉక్కపోతకు గురైన ప్రజలకు ఉపశమనం. విజయవంతంగా ముగిసిన తెలంగాణ ప్రభుత్వ NRI అడ్వైజర్ కమిటీ. 2 రోజుల పాటు సాగిన ఏపీ పర్యటన. NRIల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేద్దామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.